హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక సంక్రాంతి ముగ్గు చూపించబోతున్నాను. అది కూడా చాలా మంచి అందమైన ముగ్గు అయితే నేను గీయబోతున్నాను. సో మీరు ఈ ముగ్గు చూసి నేర్చుకోవచ్చు. ఈ ముగ్గు వచ్చేసి 15 చుక్కలు, మధ్య చుక్క 8 వచ్చే వరకు. సో మనం వీటిని కలుపుకుంటూ వెళ్దాము. చూడండి, నేను 4 చుక్కలు ఇటువైపు నుంచి 4 చుక్కలు ఇట్లాగా కలుపుతూ వెళ్ళాలి. ఇటు 4, మళ్ళీ ఇటు 4 చుక్కలు, ఇటు 4, ఇటు 4 చుక్కలు, మళ్ళీ ఇటు 4 చుక్కలు. ఇలా గీసుకుంటూ మనం ముగ్గుని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరందరూ ఈ సంవత్సరం సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ 4 డాట్స్, మళ్ళీ ఇక్కడ 4, ఇటు 4, అలాగే ఇటు 4 ఇట్లా కలపాలి మనం. ఇలా కలిపిన తర్వాత మధ్యలో వీటిని మనం ఇలాగా స్టార్ట్ అయ్యి ఇలా గీసుకున్నాం. అలాగా మళ్ళీ ఇటువైపు నుంచి ఇట్లా ఇటు 3, ఇటు 3, ఇటు 3, ఇటు 3 ఇలా గీసుకోవాలి. ఇటు 3, ఇటు 3, మళ్ళీ ఇటు 3, ఇటు 3, ఇటు 3, ఇటువైపు నుంచి 2, అట్లాగే ఇటువైపు 3, ఇట్లాగా మనం అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్దాము. సో 3, 3, 3, 3, 3 అదే ఇట్లా మనం గీసుకున్న వీటికి మనం ఇక్కడ ఇట్లాగా డిజైన్ వేద్దాం. ఎస్, ఇది ఎలా డిజైన్. యా, ఇటు తిప్పి మళ్ళీ డిజైన్, ఇటువైపు ఇలా తిప్పాలి డిజైన్. సో దీంతో ఇట్లాగా మళ్ళీ మనం ఇట్లాగా ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక డిజైన్ వేద్దాం. మళ్ళీ దీన్ని ఇట్లా డిజైన్. ఇలాగా డిజైన్ చేయాలి. మీ ఇంట్లో అందరూ ఈ సంవత్సరం ఫంక్షన్ని బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇట్లా వేసుకోవాలి. పద్మ అయితే మనం మధ్యలో వేసుకున్నాం ఇట్లాగా సింపుల్గా. తెలుసుగా ఇట్లా దీనికి కూడా డిజైన్ ఇలా ఉంటుంది. ఈ డిజైన్ చెప్పాలంటే చాలా యూనిక్గా ఉంటుంది. ట్రై చేద్దాం. సో ఇట్లాగా మనం 80 డిజైన్ ఇలా గీయాలి.
ఇది ఒక బ్యూటిఫుల్ ముగ్గు. సో సంక్రాంతి రోజు ఇట్లాంటి ముగ్గులు ఎన్నో వేస్తూ ఉంటారు. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.